संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధకాండలోని 11వ సర్గ నుంచి 20వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు మనము పరిశీలిద్దాం. నీ భార్యను అపహరించిన దుష్టవర్తనుడైన వారిని సంహరించి నిన్ను దుఃఖాల నుంచి గట్టెంకించగలను, నీ కోరికలన్నిటినీ తీర్చగలను, కాబట్టి ఇక శోకించాల్సిన అవసరం లేదు అంటూ శ్రీరాములు వారు పలికిన పలుకులను విని సుగ్రీవుడెంతో సంతోషపడతాడు. అదే సమయంలో వాలి యొక్క బలపరాక్రమాల గురించి, ధైర్యస్థైర్యాల గురించి రాముల వారికి తెలివి చెప్పడం తన కర్తవ్యం అని భావిస్తాడనమాట. వాలి అట బ్రాహ్మీ ముహూర్తానికి ముందే మేల్కొని భూమండలంలో ఉన్న 4 దిక్కులో గల వనాల్లో సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ ఆచరించి సూర్యుడు ఉదయించక ముందే చాలా తేలిగ్గా వెనక్కి తిరిగి రాగలిగేవాడట. ఒకప్పుడు మహిషాకారం గల ఒక మహారాక్షసుడు ఉండేవాడు. అతడి పేరు దుందుభి. అతడు శరీరము కైలాస శిఖరంలాగా చాలా బలమైన వాడు అండ్ ఎంతో ఎత్తుగా ఉండేవాడు అనమాట, మహాకాయుడు. ఆ దుష్టుడి వల్ల దేవతల వల్ల వరాల్ని పొంది దాంతో ఎంతో బలగర్వితుడయ్యి నదీనాథుడైన సముద్రుడి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్లి సముద్రుణ్ణి నాతో యుద్ధానికి రా అని చెప్పి పిలుస్తాడు. ఆ సముద్రుడు జలాల నుంచి బయటికి వచ్చి, దుందుభి, నీతో నువ్వు యుద్ధం చేయడంలో చాలా ఆరితేరిన వాడివి, నీతో యుద్ధం చేసే శక్తి నాకు లేదు, నీతో పోరు స్వల్ప గల సమర్థుడు గురించి నేను చెప్తాను. అతడు హిమవంతుడు అనే పేరుతో వాసికెక్కిన పర్వతరాజు, పైగా శంకరుడికి మామ, తాపసులందరికీ కూడా ఆశ్రయం ఇస్తూ ఉంటాడు, అన్ని విధాలుగా కూడా నీకు ధీటైన వాడు, నువ్వు వెళ్లి అతనితో యుద్ధం చెయ్యి అని చెప్పేసరికి సముద్రుడు తనకి భయపడుతున్నాడని ఇంకసలు అహంకారంతో విర్రవీగుతూ ఆ రాక్షసుడు ధనుస్సు నుంచి బయటకు వచ్చిన బాణంలాగా చాలా వేగంగా హిమవంతుడి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్లి యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఆ రాక్షసుడి యొక్క అహంకారానికి ఆశ్చర్యపడుతూ ఈ హిమవంతుడు, నేను యుద్ధం చేయడంలో నేర్పరిని కాదు, కేవలము తాపసులకి ఆశ్రయం ఇచ్చేవాడని మాత్రమే, కాబట్టి నన్ను బాధించుకొని చెప్పేసరికి రాక్షసుడు కళ్ళరజేసి, అలా అయితే నాతో యుద్ధం చేయగల సమర్థుడైన వాడిని నువ్వు చూపించాల్సి ఉంటుంది అని చెప్పి అడుగుతాడనమాట. దాంతో హిమవంతుడికి కోపం వచ్చేస్తుంది. ఓహో, నీ సంగతి ఇట్లా ఉందా అని చెప్పి ఎవ్వరూ చెప్పని యుద్ధవీరుడు గురించి ఇతడికి చెప్తారనమాట. ఎవరంటే వాలి, వానర ప్రముఖుడు అనే వాలి అనే అతనున్నాడు, నీకు సమానుడు, పరాక్రమంలో ఇంద్రుడితో సమానుడు, నువ్వు గనక ఇప్పుడే యుద్ధం చెయ్యాలి అని ఆరాటపడితే గనక నువ్వు వెళ్లి అతని దగ్గరికి వెళ్లి యుద్ధం చెయ్యి అని చెప్పేసరికి ఇతడు చాలా కోపంగా వాలి పరిపాలిస్తున్న కిష్కింధ నగరం చేసి వస్తాడనమాట. మహిష రూపం ధరించి ఉండేసరికి చాలా భయంకరంగా ఉంటాడు. అతడు గర్వంతో విర్రవీగుతూ గట్టిగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడనమాట. ఆ గర్జన విన్న వెంటనే వాలి అంతఃపురం నుంచి స్త్రీలతో సహా బయటకు వస్తాడు. వచ్చి, ఓ దుందుభి, నువ్వు నాకు చాలా బాగా తెలుసు, ఎందుకు ఇట్లాగా ద్వారాలన్నీ బద్దలు కొడుతున్నావు, లేక సరే నీ ప్రాణాలు పోయినట్టే నా చేతిలో కాపాడుకో అని చెప్పి అనేసరికి ఈ దుందుభి అనే అతను చాలా అవమానిస్తాడు. నీకు ఈ ఒక్కరోజుకే సమయం ఉంది, ఈ ఒక్కరోజు నువ్వు ఏమనుకున్నావో ఆ పనులన్నీ చేసేసాయి, రేపటి నుంచి నువ్వు మిగలవు అనేసరికి, సరే
నీకు యుద్ధం చేయడానికి నిజంగా నీకు అంత ధైర్యం ఉంటే ఇప్పుడే కాచుకో అని చెప్పి ఈ వాలి యుద్ధానికి వెళ్తూ వెళ్తూ మెడలో ఒక బంగారు హారాన్ని వేసుకుంటాడు. ఈ బంగారు హారం అనేది తన తండ్రి అయిన దేవేంద్రుడు ఇతనికి ఇస్తాడనమాట. అంటే వాలి దేవేంద్రుడి అంశతో జన్మించిన వాడు. అది తండ్రి నుంచి ఆ బంగారు హారం వస్తుంది. ఆ మాల ఒక ఒక మహిమ ఏంటంటే అది ధరించి యుద్ధానికి వెళ్తే అవతలి వాడు ఎంత వీరుడైనా కూడా అతడి బలం అంతా కూడా ఇతనికి వాలికి వచ్చేస్తుందన్నమాట. వాలి దుందుబులి ఇద్దరూ కూడా ఒకరినొకరు జయించాలి అనే కోరికతోటి చాలా క్రోధావేశంతో విజృంభించి చాలా ఘోరంగా యుద్ధం చేసుకుంటారు. మెల్లగా ఈ దుందుబి యొక్క శక్తి తరుగుతూ ఉంటుంది, వాలి యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. చివరికి ఈ దుందుబి వాలి చేతిలో నుగ్గు అయ్యి నేల కొరిగి ప్రాణాలు విడిచిపెడతాడనమాట. ఆ విధంగా చనిపోయిన ఆ దుందుబి యొక్క కళేబరాన్ని మహాబలశాలి అయిన వాలి తన 2 చేతులతో పైకెత్తి ఒకే ఒక్క ఊపుతోటి 1 యోజనం దూరంలో పడేలాగా విసిరేస్తాడు. ఆ రాక్షసుడి నోటి నుంచి స్రవిస్తున్న రక్త బిందువులు గాలివాటును వెళ్లి మతంగ మహర్షి ఆశ్రమం మీద పడతాయి. మతంగ మహర్షి ఆ ఆశ్రమంలో తిరుగుతున్న మతంగ మహర్షి తన మీద పడిన రక్తపు చుక్కలు చూసరికి చాలా కోపం వచ్చి ఈ పని చేసింది ఎవరు అనేసరికి వాలి అన్నది తెలుస్తుందన్నమాట. వెంటనే ఆయన ఇక్కడ నేను నివసిస్తున్న ఈ వనంలో నెత్రు చుక్కలతోటి వాలి అపవిత్రం చేశాడు కాబట్టి అతడు శిక్షార్హుడు, ఈ పర్వతంలోకి ప్రవేశించడానికి వీల్లేదు, ఒకవేళ సాహసించి ప్రవేశిస్తే అతడు మరణిస్తాడు అని చెప్పి శపిస్తారు. వాలి గాని వాలికి సంబంధించిన వాళ్ళు ఎవరు గాని ఆ పర్వతం మీద ఉండడానికి వీల్లేదు అని చెప్పి శాసిస్తారన్నమాట. ఈ కథనంతా కూడా సుగ్రీవుడు రాముల వారితో చెప్పి, ఓ రామా, వాలి యొక్క బలపరాక్రమములన్నీ కూడా సాటిలేనివి, అవన్నీ నీకు చెప్పాను కాబట్టి అతన్ని యుద్ధంలో నువ్వు ఎట్లా చంపగలవు అని చెప్పి అడుగుతాడు. వెంటనే లక్ష్మణుడు చిన్నగా చిరునవ్వు నవ్వుతూ శ్రీరాముడు ఖచ్చితంగా వాలిని చంపగలడు అని చెప్పి నీకు విశ్వాసం కలిగించడం కోసం ఏం చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు అని అడుగుతారు. అడిగేసరికి వాలి 7 సాల వృక్షాలలో ఒక్కొక్క దాన్ని అనేక పర్యాయాలు భగ్నం చేశారు కాబట్టి వీటిలో ఒక్క చెట్టుని శ్రీరాముడు ఒక బాణంతో ఛేదిస్తే అప్పుడు ఆయన పరాక్రమాన్ని చూసి నేను ఈయన వాలిని చంపగలరు అని చెప్పి విశ్వసిస్తాను. అలాగే ఈ దుందుబి యొక్క శరీరాన్ని ఎంతో దూరం యోజనం దూరంలో పడేలాగా విసిరేశాడు వాలి. రాముల వారు కనీసం ఒక కాలుతో అన్న దాన్ని ఒక 400 గజాల దూరంలో అయినా పడగలిగేలా చేస్తే తప్పకుండా నేను వాలిని హతమారుస్తారని నమ్ముతాను అంటాడు. దాంతో సుగ్రీవుడికి విశ్వాసాన్ని కలిగించడం కోసం రాముల వారు తమ కాలి బొటన వేలితో దుందుబి యొక్క అస్థి పంజరాన్ని చాలా అవలీలగా ఒక 10 లేవనెత్తేసరికి అది 10 యోజనాల దూరంలో వెళ్లి పడిందనమాట. అయితే వెంటనే సుగ్రీవుడు అంటాడు, ఓ రాఘవ, దుందుబి కాయము అప్పుడేమో రక్త మాంసాలతో బరువుగా ఉండేది, ఇప్పుడు అది ఎండిపోయి తేలిగ్గా ఉంది, అప్పటికి ఇప్పటికీ చాలా భేదం ఉంది కాబట్టి ఇంకా నాకు సంశయం తీరలేదు అంటాడనమాట. సరే, అతడికి విశ్వాసాన్ని కలిగించడం కోసం రాముల వారు తన కోదండాన్ని తీసుకుని ధనుష్టాంకారం చేసి ఒక మద్దె చెట్టుని గురి చూసి బాణాన్ని బలంగా వదిలేసరికి అది 7 మద్దె చెట్లను చీల్చుకుని కొండ చర్యలోంచి బయటకు వచ్చి పాతాళంలోకి ప్రవేశించి అధలోకాలను చీల్చుకుని వెళ్లి అంతే వేగంతో క్షణకాలంలో తిరిగి వచ్చి శ్రీరాముల వారి తూణీరంలో చేరిందనమాట. అది చూసిన సుగ్రీవుడు ఆశ్చర్యపోతాడు. దాంతో అతడి భయశోకాలన్నీ కూడా తొలగిపోతాయి. అనంతరం వారందరూ కూడా వాలి యొక్క రాజధాని అయిన కిష్కిందకి వెళ్లి అక్కడ చెట్ల చాటున నిలబడి ఈ సుగ్రీవుడు ముందుకొచ్చి యుద్ధానికి వాలిని ఆహ్వానిస్తూ భయంకరంగా గర్జిస్తాడు. ఆ గర్జనను విన్న వాలి తొట్రపాటుకు లోనయ్యి గబగబా బయటకు వస్తాడనమాట. అలా వాళ్ళిద్దరి మధ్య కూడా ఎంతో భయంకరమైన ద్వంద్వయుద్ధం జరుగుతుంది. వాలి సుగ్రీవులిద్దరూ కూడా ఒకే పోలికలతో ఉండేసరికి రాముల వారు వాళ్లలో వాలిని స్పష్టంగా గుర్తించలేకపోతారు. కాబట్టి ప్రాణాంతకమైన తమ శరాన్ని ప్రయోగించరు. వాలి సుగ్రీవుణ్ణి పిడిగుద్దులతో అతడి శరీరాన్ని నుగ్గు చేసేసరికి సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీదకి పారిపోతాడు.
కొంతసేపటి తర్వాత అక్కడికి వచ్చిన రామలక్ష్మణుని చూస్తూ సుగ్రీవుడు సిగ్గుతో తలదించుకుని ఎందుకు వారిని సంహరించలేదు అని ప్రశ్నించేసరికి మీ ఇద్దరు ఒకే పోలికలతో ఉండడం కారణంగా నేను బాణాన్ని వెయ్యలేకపోయాను అని చెప్పి రాముల వారు చెప్తారనమాట. తర్వాత శ్రీరాముల వారు లక్ష్మణుడితో ఒక బాగా వికసించిన నాగకేసరి లతను తీసుకొచ్చి పెకిలించి సుగ్రీవుడి మెడలో వేయమని చెప్తారనమాట. తర్వాత సుగ్రీవుడు శ్రీరాముల వారి ఆజ్ఞను శిరసావహించి తిరిగి కిష్కింధకు బయలుదేరి వాలితో యుద్ధానికి బయలుదేరతాడు. మార్గ మధ్యలో వాళ్ళకి మేఘాల దాకా వ్యాపించి ఉన్న అరటి తోటలు, చెట్ల సమూహాలు కనిపిస్తాయి. రాముల వారు ఆ స్థల విశేషాలను గురించి సుగ్రీవుణ్ణి అడుగుతారు. ఆ ఆశ్రమంలో సప్తజనులుగా ప్రసిద్ధికెక్కిన 7 మంది మహామునులు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళు కఠోరమైన వ్రతాలను ఆచరిస్తూ తలకిందులుగా తపస్సు చేస్తూ ఉండేవారు. వారు 700 సంవత్సరాలు తపస్సు చేసి తర్వాత సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోతారన్నమాట. సుగ్రీవుడి ద్వారా ఇదంతా విన్న రామలక్ష్మణులు అంజలి ఘటించి మహాత్ములైన ఆ సప్తజనులకు నమస్కరిస్తారు. మహాపురుషుడైన రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఇతర వానరులు ఆ ఆశ్రమానికి నమస్కరించిన తర్వాత సంతోషంతో ముందుకు సాగుతారన్నమాట. వారందరూ కూడా త్వరగా వాలి పరిపాలనలో ఉన్న కిష్కింధకి వెళ్లి అక్కడ సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలుస్తూ ఆకాశానికి చిల్లులు పడేట్లుగా భయంకరంగా గర్జన చేస్తాడు. అనంతరం సుగ్రీవుడు రాముల వారితో ఇట్లా విన్నవించుకుంటాడనమాట. ఓ రఘువీరా, వాలి ఆధీనంలో ఉన్న కిష్కింధ వానర యోధుల చేత రక్షించబడుతూ శత్రు దుర్భేద్యమై ఉండి నువ్వు లోగడ వాలిని వధిస్తాను అని చెప్పి నాకు ప్రతిజ్ఞ చేసి ఉన్నావు. ఆ ప్రతిజ్ఞను నీవు సఫలం చెయ్యి అని చెప్పి కోరతాడనమాట. దానికి శ్రీరాముల వారు ఇలా అంటారు. ఓ మహావీరా, ధర్మహానిని సహించని వాడినవడం వల్ల నేను ఎలాంటి కష్టాలు ఎదురైనా కూడా ఇంతవరకు అసత్యాన్ని పలికి ఉండలేదు. సోదరుడి రూపంలో ఉన్న నీ శత్రువైన వాలిని ఒక్కసారి చూపించి చాలు, వెంటనే అతడు నా బాణపు దెబ్బకు నేల కొరిగి దుమ్ములో పడి కొట్టుకుని ప్రాణాలు కోల్పోవడం అనేది తథ్యం. కాబట్టి వాలిని యుద్ధానికి పిలుస్తూ గట్టిగా గర్జన చెయ్యి అని చెప్పి రాముల వారు చెప్తారన్నమాట. వెంటనే సుగ్రీవుడు కూడా ఎంతో భీకరంగా, ఈయన సూర్యుడి అంశతో పుట్టినవారు కదా, మేఘాల్లాగా గర్జించడంలో ప్రసిద్ధులన్నమాట. వెంటనే చాలా భీకరంగా కూడా నాదం చేస్తారు. సహజంగానే కోపస్వభావి అయిన వాలి ఈ తమ్ముడి సుగ్రీవుడి గర్జనను మళ్లీ వింటారన్నమాట. వెంటనే కోపంతో వేగంగా అడుగులు వేస్తూ బయలుదేరతాడు. ఆ సమయంలో అతడి భార్య అయిన తార భయంతో తొట్రపడుతూ తన భర్త అయిన వాలికి హితవచనాలు చెప్తుందన్నమాట. ప్రభు, ఇప్పటికిప్పుడు మీరు యుద్ధానికి వెళ్లడం మంచిది కాదు. ఇంతకు ముందు కూడా సుగ్రీవుడు ఇక్కడికి వచ్చి నిన్ను యుద్ధానికి పిలిచాడు. మీరు వెళ్లి చావమోదు వచ్చారు. ఆ పిడిగుద్దులు తట్టుకోలేక మతంగా వనానికి పారిపోయాడు. ఒకసారి ఓడిపోయి ఇంతలా దెబ్బలు తిన్న తర్వాత కూడా మళ్లీ నిన్ను ఆహ్వానిస్తున్నాడంటే దీని వెనకాల ఏదో రహస్యం ఉంది అని నాకు అనిపిస్తూ ఉన్నది. ఈసారి గట్టి ప్రయత్నంతోటే వచ్చాడు అని నాకు అనిపిస్తోంది. దీన్ని సామాన్యమైన విషయంగా భావించకూడదు. ఎవరిదో బలమైన సహాయాన్ని కూడగొట్టుకుని అతడు ఇట్లా వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. మన కుమారుడైన అంగదుడు ఉపవనంలో విహరిస్తూ ఉండగా ఎంతో విశ్వాసపాత్రులైన గూఢచారులు అతడికి ఒక వార్తను తెలిపారట. అయోధ్య ప్రభువైన దశరథ మహారాజు యొక్క కుమారులు రామలక్ష్మణులు మహాసూరులు, శత్రువులకు ఎదిరింప సఖ్యము కానివారు. అలాంటి శ్రీరాముడు నీ తమ్ముడికి అండగా ఉన్నాడట. అతడు యుద్ధభూమిలో తిరుగులేని పరాక్రమశాలి. ప్రళయ కాలంలో అగ్నిలాగా శత్రువుల బలాలన్నింటినీ కూడా దెబ్బతీయడంలో చాలా సమర్థుడట. అలాగే శ్రీరాముడు తనని ఆశ్రయించిన సాధుజనులకు మొదటగా అభయమిచ్చి ప్రాణభయము మొదలైన కష్టాలన్నింటినీ తొలగించి తర్వాత అన్ని విధాలుగా తోడు నీడగా ఉండి వారికి పరమానందాన్ని చేకూరుస్తూ ఉంటారట. ఆపదలలో ఉన్న వారిని రక్షిస్తూ ఉంటారు. కష్టాలలో ఉన్నవారికి ఆశ్రయమై సర్వరక్షకుడుగా లోక విఖ్యాతి గన్నవాడు. కాబట్టి అలాంటి మహాపురుషుడితో నీకు విరోధం తగదు.
వెంటనే సుగ్రీవుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయడం అనేది ఎంతైనా యుక్తం అని నాకు అనిపిస్తూ ఉన్నది. ఈ వైరాన్ని నువ్వు పూర్తిగా వదిలిపెట్టేస్తే సుగ్రీవుడు నీకు కుడిభుజంగా ఉండగలడు. అతడెప్పుడూ కూడా నీకు వినయ విధేయుడైన బంధువే కదా. నీ తమ్ముడి పట్ల నువ్వు సద్భావాన్నే చూపిస్తూ ఉండు. ఇప్పుడు ఇంతకంటే మరొక మార్గం లేదు. కోసలరాజు యొక్క కుమారుడు శ్రీరాముడు ఇంద్రుడంతటి మహాపరాక్రమశాలి కాబట్టి ఆ ప్రభువుతో యుద్ధం నీకు తగదు అంటూ తార తన భర్తతో చెప్పిన మాటలు అతనికి ఎంతో హితకరాలు, క్షేమదాయకాలు. వినాశకాలం దాపరించి ఉన్నందువల్ల ఆయువు మూడిన వాలికి ఆమె మాటలు ఏ మాత్రం కూడా రుచించలేదు. అతడు ఆమెను మందలిస్తూ ఇలా అంటాడనమాట, సుగ్రీవుడు నాకు సోదరుడే కాదన్ను, కానీ ప్రస్తుతం నాకు అతడు శత్రువు. పైగా నన్ను రెచ్చగొడుతూ గర్జిస్తూ ఉంటే నేనెలా సహించగలను? అయినా వీరులకి శత్రు తిరస్కారాన్ని సహించడం మరణం కంటే కూడా హీనమైనది. సుగ్రీవుడి మిడిసిపాటుని నేను సహించలేను. అయినా శ్రీరాముడి వల్ల నాకు ప్రమాదం కలుగుతుంది అని శంకించడం గాని, అందుకు దుఃఖపడడం గాని చెయ్యాల్సిన అవసరం లేదు. ఆయన ధర్మాన్ని బాగా తెలిసినవారు, కర్తవ్య అకర్తవ్యాలను పూర్తిగా తెలిసినవారు. అలాంటి ప్రభువు నిరపరాధినైన నాకు ఎలా హాని కలిగిస్తారు? కాబట్టి యుద్ధ భూమికి వెళ్లి సుగ్రీవుడితో పోరాడి అతడి గర్వాన్నంతా అణిచివేస్తాను, అంతేగాని అతడి ప్రాణాలు మటుకు తీయను అని చెప్పేసరికి స్వపరభేదం లేకుండా అందరి హితాన్ని కోరుకునే తార దుఃఖిస్తూ నెమ్మదిగా తన పతికి ప్రదక్షిణ చేసి తోటి వనితలందరితో కలిసి అంతఃపురంలోకి ప్రవేశిస్తుందన్నమాట. మెడలో బంగారు హారాన్ని ధరించిన వాలి యుద్ధానికి బయలుదేరతాడు. వాలి సుగ్రీవుల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుందన్నమాట. క్రమక్రమంగా శక్తి క్షీణిస్తూ ఉండడం వల్ల ఈ సుగ్రీవుడు మాటిమాటికి కూడా దిక్కులు చూస్తూ ఉండడం శ్రీరాముల వారు గమనిస్తారు. అలా గమనించి ధనుస్సును ఎక్కుపెట్టి మహాశరాన్ని ప్రయోగిస్తారన్నమాట. అది నిప్పులు కక్కుతూ వాలి వక్షస్థలంలో నాటుకుంటుంది. శ్రీరాముడి యొక్క బాణదాటికి నిలబడలేక వాలి భూమిపై పడిపోయి స్పృహ కోల్పోతాడు. రక్తంతో అతడి శరీరం అంతా కూడా తడిసిపోతుందన్నమాట. యుద్ధ రంగంలో పడి ఉన్న వాలి మెల్లగా కళ్ళు తెరిచి మహాబలశాలుడైన రామలక్ష్మణుని చూస్తాడు. తరువాత అతడు సవినయంగానే, ధర్మబద్ధంగానే, కానీ పరుష వచనాలతో శ్రీరాముడితో ఇట్లా అంటాడనమాట, స్వామి, నువ్వు ఒక మహారాజు కుమారుడివి, సకల ధర్మశాస్త్రాలను అభ్యసించిన వాడివి, ఉత్తమ వంశంలో జన్మించిన వాడివి, సత్వగుణం కలవాడివి, ధర్మ నియమాలను పాటించేవాడివి అని అన్ని విధాలుగా కూడా ఖ్యాతికెక్కి ఉన్నావు. నేను మరొకతడితో యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు నన్ను చంపడం ఏమైనా బాగుందా? ఓ ప్రభు, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సహనము, ధర్మాచరణము, ధైర్యము, సత్యవ్రతము, పరాక్రమము, అపరాధులను దండించడం మొదలైనవన్నీ కూడా రాజుకుండాల్సిన గుణాలు. ఆ ఉత్తమ గుణాలన్నీ నీలో ఉన్నాయని, అంతేకాకుండా నువ్వు సద్వంశానికి చెందినవాడవని తలచి నా భార్య అయిన తార అడ్డుపడుతున్నా కూడా వినకుండా నేను సుగ్రీవుడితో యుద్ధానికి వచ్చాను. ఇంతకు ముందు ఎప్పుడు కూడా నీ దర్శనం కాలేదు. ఇతరులతో యుద్ధంలో మునిగి ఉన్న నన్ను ధర్మాత్ముడైన శ్రీరాముడు దెబ్బ తీయడు అని నేనెంతో గట్టిగా విశ్వసించాను. నీకు నేనెప్పుడు కూడా అపకారం చెయ్యలేదు, నిన్ను అవమానపరచలేదు. మరి అలాంటి నిరపరాధులైన నన్ను ఎందుకు చంపాలనుకున్నావు? ముందు చూపు గల తార నా హితాన్ని కోరుతూ ఇప్పుడు యుద్ధానికి వెళ్లడం తగదు అంటూ పలికింది. కానీ ఆమె మాటలను లక్ష్య పెట్టకుండా నా మూర్ఖత్వంతోటి ఆయో మూడి విధి విలాసంలో నేను ఇక్కడికి యుద్ధానికి వచ్చాను. నువ్వు చేసిన ఈ పని అనుచితమైనది. దీనిని సత్పురుషులు తప్పకుండా నిందిస్తారు. ఇది నీకు శ్రేయస్కరము కాదు. ఇలాంటి అకృత్యానికి పాల్పడిన నువ్వు సజ్జనుల మధ్య దీనిని ఎట్లా సమర్థించుకుంటావు? రణరంగంలో నన్నెవరూ ఎదిరించలేరు. అలాంటిది నేను వేరొకతనితో యుద్ధం చేస్తున్నప్పుడు చాటు నుండి దాగి ఉండి నన్ను దెబ్బతీశావు.
సీతాదేవిని తీసుకురావడం కోసం నువ్వు సుగ్రీవుణ్ణి ఆశ్రయించావు. అతన్ని తృప్తిపరచడం కోసం బాణంతో నన్ను చావుదెబ్బ కొట్టావు. అలా కాకుండా ఆ దేవి కోసం ముందు నన్నే కోరి ఉండవలసింది. నేను ఒక్క రోజులో ఆవిడ్ని తీసుకొచ్చి నీకు అప్పగించేవాడిని. రావణుణ్ణి యుద్ధంలో చావుగొట్టి బంధించి నీ ముందు ఉంచేవాడిని. నేను మరణించిన తర్వాత సుగ్రీవుడు కిష్కింధకి రాజవడం యుక్తమే. కాని యుద్ధంలో నువ్వు నన్ను చంపిన తీరు మాత్రం చాలా పూర్తిగా అనుచితం. ఈ విధంగా నన్ను చంపడం ఉచితమని నువ్వు భావిస్తే బాగా ఆలోచించి నాకు ప్రత్యుత్తరం ఇవ్వు అంటూ రఘువరుణ్ణి ఆక్షేపిస్తూ పలికిన తర్వాత వాలి నోరు ఎండిపోయిన వాడై సూర్యకాంతులతో వెలుగుతూ ఉన్న శ్రీరాముల వైపు చూస్తూ మిన్నకుండిపోయాడు. అలాంటి వాలితో శ్రీరాముల వారు ఇలా చెప్తారన్నమాట. ఓ వాలి, ధర్మార్థ కామాలను లౌకికమైన ఆచారాలను తెలుసుకోకుండా అజ్ఞానంతో నువ్వు నన్ను ఇలా తప్పుపడుతున్నావు. ఈ భూమండలం అంతా కూడా ఇక్ష్వాకు ప్రభువుల ఆధీనంలో ఉంది. ఈ భూమిని ధర్మాత్ముడైన భరతుడు పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు సత్యసంధుడు, ధర్మ కామార్థ రహస్యాలను పూర్తిగా ఎరిగిన నిగ్రహానుగ్రహ సమర్థుడు. మేము ఇతర రాజులు కూడా అతడి యొక్క ధర్మబద్ధాలైన ఆదేశాలను పాటిస్తూ ధర్మ పరిరక్షణ కోసం ఈ భూమంతటా కూడా సంచరిస్తూ ఉన్నాం. ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి ప్రవర్తించే వారిని మేం తప్పకుండా దండిస్తాం. నువ్వు పూర్తిగా స్వార్థపరుడివి, భోగలాలసుడివి, రాజధర్మం యొక్క మార్గాన్ని విడిచిపెట్టిన వాడివి, ధర్మ విరోధానికి పూనుకున్నవాడివి. కాబట్టి నీ అకృత్యాలకు ధర్మజ్ఞులు నిన్ను నిందిస్తారు. తనకంటే పెద్దవాడైన అన్న, తండ్రి, విద్య నేర్పిన గురువు అనే ఈ ముగ్గురు కూడా ధర్మ మార్గంలో ప్రవర్తించే వాళ్ళకి తండ్రితో సమానమైన వారు. అలాగే తనకంటే చిన్నవాడైన తమ్ముడు, తనకు పుట్టిన కుమారుడు, తన వద్ద విద్యలు నేర్చుకున్న గుణవంతుడైన శిష్యుడు, వీళ్ళ ముగ్గురిని కూడా పుత్రుడిలా చూసుకోవాల్సి ఉంటుంది. ఇదే లోక ధర్మం. ఈ ధర్మం అనేది అత్యంత సూక్ష్మమైనది. సత్పురుషులకు కూడా అంతంత మాత్రంగానే అంతుపట్టేది. సమస్త ప్రాణుల యొక్క హృదయాలలో ఉన్న పరమాత్మ మాత్రమే ధర్మాధర్మాలను, శుభాశుభాలను పూర్తిగా ఎరిగి ఉంటారు. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. శ్రీరాముల వారు అవతార పురుషులు కాబట్టి ఆయన ధర్మాధర్మాలను పూర్తిగా తెలిసిన వారు అవుతారు. భగవంతుడికి మాత్రమే ధర్మం యొక్క సూక్ష్మాతి సూక్ష్మతరాలైన విషయాలన్నీ కూడా, అది ఎట్లా అంటే భావగ్రాహి జనార్దన అంటారు కదా, ఆయనకి మాత్రమే అన్నీ తెలుస్తాయి అన్నది ఇక్కడ చెప్పబడిందన్నమాట. ఇది అక్షర సత్యం. ఇంకా శ్రీరాముల వారు వాలితో ఇట్లా అంటారన్నమాట. వాలి, నేను ఇంతకు ముందు చెప్పిన మాటలు ఇంకా స్పష్టంగా చెప్తాను విను. నువ్వు కేవలం కోపావేశాలతోటి నన్ను నిందించడం అనేది తగని పని. నేను నిన్ను చంపడానికి గల కారణాన్ని వివరించి చెప్తాను విను. నువ్వు పరంపరగా వస్తున్న ధర్మాన్ని గంగలో కలిపేసి నీ తమ్ముడి భార్యతో సుఖిస్తూ ఉన్నావు. మహాత్ముడైన సుగ్రీవుడు నీకు తమ్ముడు, అతడి భార్య అయిన రుమ నీకు కోడలితో సమానం, అంటే కూతురు లాంటిది. అతడు బ్రతికుండగానే నువ్వు కూతురు వంటి రుమతో పాపకృత్యానికి ఒడగట్టావు. నువ్వు కామంతో కళ్ళు మూసుకుపోయి ధర్మాన్ని తప్పి నీ తమ్ముడికి దుఃఖాన్ని కలిగించావు. అందువల్ల నీకు ఈ దండన విధించాల్సి వచ్చింది. ధర్మ విరుద్ధంగా ప్రవర్తించడము, లోక మర్యాదకు స్వస్తి చెప్పి పాపకృత్యాలలో దిగిన వాడికి ఈ విధంగా దండించడం కంటే మరొక మార్గం లేదు కదా. నేను క్షత్రియ వంశానికి చెందినవాడను కాబట్టి పాపాత్ముడైన నిన్ను క్షమించకూడదు. కూతురు, సోదరి, తమ్ముడి భార్య వీరి పట్ల కామాతురుడై ప్రవర్తించిన వాడికి విధించదగ్గ శిక్ష మరణదండన అని ధర్మశాస్త్రం పేర్కొంటోంది. నీవు నీ భార్యను, రాజ్యాన్ని తిరిగి పొందేట్లు చేస్తాను అని చెప్పి సుగ్రీవుడికి మాటిచ్చాను. ధర్మనిరతుడైన వానికి మిత్రుడికి సహాయపడమే కర్తవ్యం. కాబట్టి నేను నీకు విధించిన ఈ శిక్ష న్యాయమైనదిగానే భావించు. మనుధర్మ శాస్త్రం
చెప్పిన నియమాలనే నేనిప్పుడు అనుసరించాను. పాపాలు చేసిన మానవులు రాజు విధించిన శిక్షను అనుభవించిన తర్వాత వాళ్ళ పాపాల నుంచి విముక్తులై పుణ్యాత్ములై సత్పురుషుల్లాగా స్వర్గానికి చేరుకుంటారు. రాజు శిక్షించినా లేక కనికరించి విడిచిపెట్టినా కూడా ఈ పాపం చేసిన వాడు తన పాపాల నుంచి విముక్తుడవుతాడు. కానీ రాజు పాపాత్ముడికి తగిన శిక్ష విధించకపోతే ఆ దోషి యొక్క పాపమంతా వచ్చి రాజును చుట్టుకుంటుంది. ఆ పాపకార్యం యొక్క ఫలితాన్ని రాజు అనుభవించాల్సి వస్తుంది. ధర్మాలను బాగా ఎరిగిన మహారాజులు కూడా వేటాడుతూ ఉంటారు. నువ్వు నా ఎదురుగా నిలిచి యుద్ధం చేసినా చెయ్యకపోయినా చాటున పొంచి ఉండి వధించడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే నువ్వు శాఖామృగానివి కాబట్టి. ప్రజలను దుర్లభమైన ధర్మ మార్గంలో నడిపించేవారు, వారు జీవించడానికి తోడ్పడేవారు, వారి ప్రగతికి కృషి చేసేవారే రాజులు. ఇందులో సందేహమే లేదు. అలాంటి వారిని హింసించకూడదు, నిందించకూడదు, ఆక్షేపించకూడదు. వారిని గురించి పరుష వచనాలను పలుకకూడదు. ఎలా అంటే వారు మనుషుల రూపాలలో ఈ భూమి మీద సంచరించే దేవతలు. నేను మా తాత ముత్తాతలు అనుసరించిన ధర్మ మార్గంలోనే నడుచుకుంటూ ఉన్నాను. నువ్వు ధర్మ రహస్యాల్ని తెలుసుకోలేక కేవలము కోపావేశాలకు లోబడి నన్ను నిందిస్తూ ఉన్నావు. నేను నిన్ను శిక్షించడం ధర్మసమ్మతమే. కాబట్టి ఆ విషయాన్ని గురించి ఆలోచన మానేయి. అలాగే నువ్వు చేసిన పాపకృత్యాల ఫలితంగా నీకు నరకం ప్రాప్తిస్తుందేమో అని చెప్పి చింతించొద్దు. ఎందుకంటే నువ్వు నీ దోషాల విషయంలో పూర్తిగా పశ్చాత్తాపడ్డావు. అలాగే తగిన శిక్షను కూడా అనుభవించావు. శిక్షింపదగిన వాడిని సహేతుకంగా శిక్షించిన వాడు దోషి కాదు. అతడికి ఎలాంటి పాపము అంటుకోదు. అలాగే నేరము చేయడం వలన శిక్షార్హుడైన వాడు తగిన శిక్షను అనుభవిస్తే అప్పుడు అతడి దోషాలన్నిటి నుంచి అతడు విముక్తుడవుతాడు. కాబట్టి ఇద్దరూ కూడా కృతార్థులే అవుతారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి శిక్షను పొందడం వల్ల నీకు శుద్ధ స్వరూపము లభించింది. నువ్వు నీ ప్రారబ్ధ కర్మల్ని అనుభవించక తప్పదు. దానిని అతిక్రమించడం సాధ్యం కాదు అంటూ సర్వసమర్థుడు ధర్మ మార్గంలో నడిచే మహాత్ముడైన శ్రీరాముడు పలికిన సమాధాన వచనాలు అత్యంత మధురాలు. వాటిని విన్న తర్వాత వాలి యుక్తియుక్తంగా ఇట్లా అంటాడనమాట. ఓ ప్రభు, నీ బాణపు దెబ్బకు తెలివి తప్పిన నేను అజ్ఞానంతో నిన్ను చాలా తీవ్రంగా నిందించాను. నువ్వు మహేంద్రుడిలాగా బలశాలివి, శత్రుభయంకరమైన పరాక్రమం కలవాడివి. ప్రసన్నుడై నా అపచారాల్ని మన్నించు అంటూ శ్రీరాముల వారిని వేడుకుంటాడు వాలి. ఈలోగా శ్రీరాముల వారు ప్రయోగించిన బాణం దెబ్బకి గాయపడి వాలి పడి ఉన్నాడన్న సంగతి అతడి భార్య అయిన తారకు తెలుస్తుంది. అది విన్న వెంటనే ఆమె హృదయం బద్దలైపోతుంది. ఆమె శోకంతో కృంగిపోతూ చేతులతో గుండెలు మాదుకుంటూ తల పైకెత్తుతూ దుఃఖంతో పరిగెడుతూ ఎంతో మంది దానవ ప్రముఖులను మట్టి కనిపించిన తన భర్త యుద్ధరంగంలో నేల మీద పడి ఉండడం చూసిందన్నమాట. ఆర్యపుత్ర అంటూ బిగ్గరగా అరుస్తూ అవసాన దశకు చేరిన తన పతిని చూసి కన్నీరు మున్నీరుగా వెలిపించింది తార. ఆమె అతడితో ఇట్లా అంటుంది. ఓ వానరేంద్ర, నువ్వు సుగ్రీవుడి భార్యని అపహరించి అతడిని కిష్కింద నుంచి వెళ్లగొట్టావు. దాని ఫలితాన్ని ఇప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. నిజంగా నేను నీ మేలు కోరేదాన్ని. అందువల్లే నీ శ్రేయస్సును కోరి ఎన్నో రకాలైన హితవచనాలు పలికి ఉన్నాను. కానీ అజ్ఞానంతో వాటిని పెడచెవిన పెట్టడమే కాకుండా పైగా నన్ను నిందించావు కూడాను. ఇంతకు ముందెప్పుడూ కూడా నేను దుఃఖాన్ని దైన్యాన్ని ఎరగను. ఇప్పుడు వైధవ్యాన్ని పొంది శోక సంతాపాలకు లోనయ్యి దైన్యంతో దిక్కులేని దానిలాగా జీవించాల్సి ఉంది అంటూ భర్త సమీపంలోనే ఉన్న ఆ తార తోటి వానర స్త్రీలతో కలిసి దీనంగా ఏడుస్తూ ప్రాయోపవేశానికి సిద్ధపడుతుంది. ఇక్కడితో 20వ సర్గ పూర్తయింది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.